నమస్తే. ఇప్పుడు తల్లిదండ్రులకి పెద్ద సమస్య మొబైల్ అడిక్షన్. ఈ మొబైల్ ఎందుకు అడిక్ట్ అయిపోతుంది? ఎందుకంటే చేతికి హ్యాండీగా ఉంటుంది కాబట్టి. అంటే చేతిలో పట్టుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అది ఎంటర్టైన్మెంట్గా మైండ్ ఫీల్ అవుతుంటుంది. ఆల్వేస్ ఎప్పుడు మైండ్ లేజినెస్ని కోరుకుంటుంది. ఇది గమనించండి. ఎందుకంటే మొత్తం హ్యూమన్ బాడీలో లేజియెస్ట్ పార్ట్ హ్యూమన్ బ్రెయిన్. దీనికి ఎప్పుడు లేజీ ఆప్షనే తీసుకుంటుంది. అంటే బద్ధకంగా ఉండే పనులే ఫస్ట్ ప్రిఫరెన్స్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంపార్టెంట్ పాయింట్, మనము పంచేంద్రియాల్ని కంట్రోల్ చేసుకుంటే మనం భగవంతుని అయిపోతాం. మన పంచేంద్రియాలని, మళ్ళీ చెప్తున్నాను, మన పంచేంద్రియాలు మనం అదుపులో పెట్టుకుంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఒకవేళ పంచేంద్రియాలను మనం కంట్రోల్ చేసుకుంటే మనం ఏమీ చేయకుండా ఉండిపోతాం. అలానే ఇప్పుడు నేను గేమ్ ఆడాలి అని అనుకుని గేమ్ ఆడితే మంచిదే. ఇప్పుడు టీవీ పెట్టుకోవాలని టీవీ పెట్టుకుంటే మంచిదే. ఒక నిర్దిష్టమైన స్పెసిఫిక్ టైంలో ఈ పనులు చేయాలి. దాన్నే నేను షెడ్యూల్ అంటాను. ఒకవేళ ఈ షెడ్యూల్ వేసుకుని ఆ పనులు చేస్తే దాని ఎడిక్షన్ అనరు. అందుకే సెల్ ఫోన్స్ అనేది ఫస్ట్ బేసికల్గా నేను నో చెప్తా స్ట్రిక్ట్గా. ఈ వీడియో ఒకవేళ పిల్లలు చూస్తే నన్ను తిట్టుకుంటారు. ఇగో ఈయన ఎవరో వచ్చాడు, మళ్ళీ మొబైల్ వద్దంటున్నారు, ఈ వీడియో చేయగానే అమ్మా నాన్న నాకు మొబైల్ ఇవ్వరు అని. మీరు ఇంకొకటి గమనించాలి, ఆ మొబైల్ ఎవరిది? మీదేనా? పిల్లలకి ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే మీరు బిజీ ఉండబట్టి, మీరు వాళ్ళని వేరే యాక్టివిటీలో బిజీగా పెట్టకుండా ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళ బాధ తట్టుకోలేక ఈ మొబైల్ ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మీ వర్క్ని డిస్ట్రాక్ట్ చేస్తారు కాబట్టి, వాళ్ళు మీ వర్క్ని డిస్టర్బ్ అవుతుంటుంది కాబట్టి వాళ్ళని ఎంగేజ్ చేయడానికి, వాళ్ళని ఆ పనిలో పెట్టడానికి ఓ సెల్ ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటారు. మీరు ఒకవేళ సింగిల్ పేరెంట్ అయినా ఆర్ అఫీషియల్ గోయింగ్ పేరెంట్ అయినా మీరు మొబైల్ ఇవ్వండి. వేరే ఆప్షన్ లేదంటే ఎస్, మొబైల్ ఇవ్వండి. కానీ దాన్ని అన్నీ రెస్ట్రిక్ట్ చేసేసేయాలి. యూట్యూబ్ ఉండకూడదు, ఇన్స్టాగ్రామ్ ఉండకూడదు, ఫేస్బుక్ ఉండకూడదు, వేరే అదర్ గ్యాజెట్స్ ఉండకూడదు, క్యాల్కులేటర్, క్లాక్ అలాంటివి ఉంచి వాళ్ళు ఏం చూస్తున్నారు? యూట్యూబ్ లోపల డౌన్లోడ్ చేసే క్వాలిటీ ఉంటాయి. మీకు తెలుసా? కొన్ని వీడియోస్ కానీ డౌన్లోడ్ చేసేసి అవి దానికి ఇవ్వండి. అలాంటి రిస్ట్రిక్టెడ్ ఏరియా ఉంటే, అలాంటి రిస్ట్రిక్షన్ ఉంటే తప్ప పిల్లలకి దయచేసి మొబైల్ ఇవ్వద్దు. ఎప్పటి వరకు? 10th గ్రేడ్ వరకు మొబైల్ అనేది ఇవ్వద్దు. నాకు వచ్చిన క్లయింట్, రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చాడు, వాళ్ళ అబ్బాయి హార్డ్లీ 3rd క్లాస్. సెల్ ఫోన్ ఇవ్వకపోతే కింద పడిపోయి కొట్టేసుకుని ఏడ్ చేసే స్టేజ్కి వస్తున్నారు. అలా బ్లాక్మెయిల్ చేస్తుంటే పేరెంట్స్ పాపం ఏం చేస్తారు? కొనిచ్చేస్తారు. కొనివ్వడం కాకుండా వాళ్ళ మొబైల్ ఇచ్చేస్తారు. ఎందుకు మళ్ళీ ఖర్చు అని. ఇది జెన్జీ కిడ్స్కున్న పెద్ద వ్యసనం. వీళ్ళకి అందరితో మాట్లాడేయాలి, ఆర్ నాకు గ్యాజెట్ ఉంది అమ్మా నాన్నలాగా, వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఎంజాయ్ చేస్తున్నారనే భ్రమలో ఉంటారు. వాళ్ళకి ఈ మొబైల్ హోల్డర్ అనేది ఎడిక్షన్ అవుతుందని అవగాహన ఉండదు. అది అర్థం కాదు. అది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మోడ్లో ఉంటుంది. దీనికోసం వాళ్ళకి ఏం చెప్పచ్చు క్లియర్గా? నువ్వు మొబైల్ తీసుకుంటే ఇంత టైమే వాడాలి, ఇవే చూడాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యాక్చువల్ సహనం అనేది బయటకు వచ్చేస్తుంది. అమ్మ నన్ను కోపం చేస్తుంది. అప్పుడు వేరే వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వరు. అమ్మ ఫోన్ ఇచ్చిందా? ఇచ్చింది. ఎంతసేపు ఇచ్చింది? 20 minutes. మీరు కూడా పక్కనే ఉండండి, ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోవద్దు. అమ్మ ఫోన్ ఇచ్చిందా? ఇచ్చింది. ఎంతసేపు? 30 minutes. అంతే. ఇచ్చారా, చూసారా, దట్స్ ఇట్. పిల్లలకి కార్టూన్ మూవీస్ చూపించండి. పిల్లలకి అవార్డ్ విన్నింగ్ మూవీస్ చూపించండి. పిల్లలకి గేమ్స్ ఆడించండి, పజిల్ బేస్డ్ గేమ్స్. పిల్లలకి రైమ్స్ నేర్పించండి. పిల్లలకి ప్రావర్బ్స్ నేర్పించండి. పిల్లలకి హార్డ్ వర్డ్స్ నేర్పించండి. ఇలాంటివి మైండ్కి ఎక్కువ మేత ఇస్తే, మనకు ఆకలిస్తే ఎలా తింటామో అలాగ మైండ్ని కన్స్ట్రక్టివ్ వేలో, అంటే పాజిటివ్గా ఉన్నత స్థితి ఎదిగే స్థాయిలో మనం దాన్ని కోచింగ్ ఇస్తే, దానికి ఫీడింగ్ ఇస్తే, దేనికి? మీ మైండ్కి. అప్పుడు దాని సైడే ఇంట్రెస్ట్ చూపిస్తుంటుంది. మైండ్కి ఒక ఎక్సలెంట్ క్వాలిటీ ఏంటంటే అది గుడ్, ఇది బ్యాడ్ అని తెలీదు. మనం ఏది రెగ్యులర్గా చేస్తున్నామో, అంటే మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఒకవేళ మ్యాండేట్గా ఎవ్రీడే ఒక స్పెసిఫిక్ టైంలో రెగ్యులర్గా చేస్తూ ఉంటే మైండ్కి సిగ్నల్ వెళ్తుంది,
ఓహో సో అండ్ సో పర్సన్ ఈ టైంలో కూర్చుని డ్రాయింగ్ చేస్తున్నాడు, ఈ టైంలో వెళ్ళి ఆడుకుంటున్నాడు, ఈ టైంలో రెగ్యులర్గా చేయాలి. అది ఒకరోజు కాదు. ఇది వినేసి వెంటనే పిల్లల్ని చేసేయకూడదు. ఇది వినేసి ఎవ్రీడే చేయాలి, స్పెసిఫిక్గా చేయాలి. ఇది కిడ్స్తో పాటు డిస్కస్ చేయండి. డిస్కస్ చేస్తే ఎక్సలెంట్ హార్మనీ ఉంటుంది. ఈ హార్మనీ, ఆ బంధం స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళకి ఈ డిజిటల్ ఎడిక్షన్ ఉండకుండా వేరే యాక్టివిటీస్ పైన ఇంట్రెస్ట్ పడుతుంది. ఈ డిజిటల్ యాక్టివిటీస్ పైన ఇంట్రెస్ట్ తగ్గి వేరే అదర్ యాక్టివిటీస్ పైన ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఈ మొబైల్ ఎడిక్షన్కి ప్రధానంగా 3 ఇంద్రియాలు దీని కంట్రోల్ తీసుకుంటాయి. అందుకే మనం ఏదైనా చూస్తుంటే అది పిక్చర్ రూపంలో మైండ్లోకి వెళ్ళిపోతుందంట. అందుకే మొబైల్ అంటే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కౌంట్. ఒక్కసారి మొబైల్ చూసినా, ఒక్కసారి మొబైల్ వాడినా, ఒక్కసారి అది టచ్ చేసినా, ఒక్కసారి దాని గురించి విన్నా మైండ్ దాని గురించి పరితపిస్తుంది, అది కావాలి అని కోరుకుంటుంది. ఇది మీరు గమనించాలి. అందుకే మీ ఇంట్లో అట్మాస్ఫియర్ ఎలా సెట్ చేయాలంటే, ఆల్రెడీ మొబైల్ ఎడిక్షన్ అయిపోయింది, ఇవన్నీ ఎలా కష్టమండి అంటారు. అది నెక్స్ట్ చెప్తా. ఇప్పుడు ఈ పాయింట్, కొత్తగా కిడ్స్ ఉన్నారు, కొత్తగా మ్యారేజ్ అయింది, న్యూ కిడ్ ఉన్నారు, న్యూ బార్న్ కిడ్ ఉన్నారు, దయచేసి ఎడిక్షన్ రిలేటెడ్ మొబైల్, టీవీస్ అన్నీ 0 చేసేయండి. మీరు నిజంగా సర్ప్రైజ్ అవుతారు. వాళ్ళ న్యూరాలజీ కనెక్షన్ అంటే న్యూరో కనెక్షన్స్, మైండ్లో వైర్స్ అంటాం కదా, ఆ ఛానల్ చాలా క్లియర్గా ఉంటుంది. ప్రీప్రింట్ అయిపోదు. ఆల్రెడీ మొబైల్లో చూసే యాక్టివిటీస్ అన్నీ ప్రీప్రింట్ అయిపోతుంది. ఓ అమ్మ ఇలా ఉంటుంది, నాన్న ఇలా ఉంటారనే ప్రీప్రింట్ చేసుకుంటారు. వీడియోస్ చూసేస్తుంటే, సీరియల్స్ చూస్తుంటే, మూవీస్ చూసేస్తుంటే. ఇనీషియల్గా 10th క్లాస్ వరకు ఇవన్నీ తగ్గించి చదువు పైన ఎక్కువ ఫోకస్ చేయమని చెప్పి, చదువే ప్రపంచం అనే దాన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రాక్టికల్గా వాడుతూ ఉంటే, అంటే ఈ టైంకి చదువుకోవాలి, ఈ టైంకి ఆడుకోవాలి, ఎగ్జామ్స్కి 2 months ముందే ప్రిపేర్ అవ్వాలి అనే మైండ్ సెట్ని ఫస్టే పెట్టుకుంటే ఈ ఎడిక్షన్ గోడ తగ్గిపోతుంది. అండ్ ఈ పంచేంద్రియాలు, ఈ 3 ఇంద్రియాలు, కళ్ళు, స్పర్శ, టచ్ అండ్ వినడం, ఈ 3 కంపల్సరీ ఇలాంటి రాంగ్ హ్యాబిట్స్ నుంచి రిస్ట్రిక్ట్ చేస్తే, అందుకే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎలా ఉంటారో పిల్లలు అలా బిహేవ్ చేస్తారు. కొంతమంది ఇంట్లో టీవీ ఉండదు, కొంతమంది ఇంట్లో టీవీ ఉన్నా లిమిటెడ్ యాక్సెసే ఉంటుంది, కొంతమంది ఇంట్లో టీవీ ఉన్నా ఓన్లీ సమ్మర్ హాలిడేస్లోనే యాక్టివ్ ఉంటుంది, కొంతమందికి ఎంటర్టైన్మెంట్ ఉన్నా దాంట్లో లిమిటెడ్ యాక్సెసే ఇస్తారు. అంటే అవార్డ్ విన్నింగ్ మూవీస్, కార్టూన్ మూవీస్ అలాంటివే చూపించాలి. జనరలైజ్డ్ ఎంటర్టైన్మెంట్లా మనం ఎంటర్టైన్మెంట్ కూడా వాళ్ళను కూడా తీసుకెళ్ళిపోతే వాళ్ళకి ఏది గుడ్ ఏది బ్యాడ్, వాళ్ళ ఏజ్కి హయ్యెస్ట్ ఎంటర్టైన్మెంట్ తొందరగా వచ్చేస్తే అదే దానికి అండ్ దానికంటే పైన దానికోసం ఎదురు చూస్తుంటారు. అంటే ఒకవేళ 5th క్లాస్ కిడ్కి మూవీస్ తీసుకెళ్ళి చూపించినా, ఒకవేళ 6th క్లాస్ కిడ్కి వేరే ఎంటర్టైన్మెంట్ జోన్ చూపిస్తే, యంగ్ ఏజ్లోనే ఈ ఎంటర్టైన్మెంట్ నచ్చి, ఈ ఎంటర్టైన్మెంట్కి ఎడిక్ట్ అయ్యి దానికి అండ్ దానికంటే పైన దానికే ఇష్టపడతారు తప్ప చిన్న చిన్న కామన్ దానికి ఇష్టపడరు. సిబ్లింగ్స్తో ఆడుకోరు, వాళ్ళు కొట్టుకుంటారు, వీళ్ళకంటే బయట వాళ్ళు బెస్ట్ అని అనుకుంటారు. ఇవన్నీ సిమ్టమ్స్, ఇవన్నీ దీని లక్షణాలు, ఇవన్నీ ఈ మొబైల్ ఎడిక్షన్కి లక్షణాలు. దయచేసి ఈ ఎడిక్షన్లో పడకుండా వాళ్ళని వేరే యాక్టివిటీస్లో భాగం చేయండి. ఓకే, మొబైల్ ఎడిక్షన్ మంచిది కాదన్నారు, ఓకే, కానీ దీనికి సొల్యూషన్ ఏంటి, అది కావాలి కదా. కానీ ఈ సొల్యూషన్ని 1 పాయింటో 2 పాయింట్లో చెప్పలేము. ఇది ఒక్కొక్క ఇండివిజువల్ పిల్లలు బట్టి, ఒక్కొక్క ఇండివిజువల్ పేరెంట్స్ బట్టి, వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి సొల్యూషన్స్ వస్తాయి. కొన్ని ఎగ్జాంపుల్గా, పిల్లలు ఎక్కువగా మొబైల్ పట్టుకున్నారంటే అర్థం చేసుకోండి, మీరు వాళ్ళతో లేరు. అంటే పేరెంట్స్, అమ్మా నాన్న ఇద్దరు క్వాలిటీ టైం స్పెండ్ చేయట్లేదు. ఇది ఫస్ట్ మేజర్ రీజన్. సెకండ్ మేజర్ రీజన్, వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం శాంతంగా వినట్లేదు. వాళ్ళు ఏదైనా చెప్పేటప్పుడు మనం కంగారు పడుతున్నాం. కంగారు ఎందుకు? మన వర్క్ మిస్ అయిపోతుంది అనే భావనలో ఉంటాం. వాళ్ళు చాలా చెప్పాలనుకుంటారు, కానీ మనం ముందే ఆపో, ఇప్పుడు మాట్లాడద్దు, ఎందుకు వాయిస్ అలా పెంచుతున్నావు, ఏమైంది, పర్వాలేదు అడ్జస్ట్ అయిపో అని చెప్పేస్తాం. వాళ్ళని ఫస్ట్ చెప్పడం మొత్తం చెప్పనియండి. వాళ్ళు శాంతం చెప్పిన తర్వాత
ఇప్పుడు కాదు నాన్న, నేను గంట తర్వాత మాట్లాడతాను, నేను ఏదో వర్క్లో ఉన్నాను చెప్తే పిల్లలు అర్థం చేసుకుంటారు. మీరు టోను పెంచేసి నో చెప్పగానే వాళ్ళు హర్ట్ అవుతారు. అది చిన్నదవుగాక వాళ్ళు వచ్చింది ప్రతిసారి కంప్లైంట్ ఇవ్వరు. మీరు ఇది గమనించాలి. మనం ఏంటంటే వాళ్ళు రాగానే మన పీస్ పోతుంది, వాళ్ళు ఏదో చెప్పేస్తున్నారు, అబ్బా ఇప్పుడు నా వర్క్ మొత్తం ఆపేసుకున్నట్టు వెళ్ళాలనే భావనలో ఉంటాం. అలా దయచేసి పెట్టుకోకుండా వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళు చెప్పేది పూర్తిగా వినండి. వినిన తర్వాత దానికి అనుగుణంగా సలహా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్, వాళ్ళ మైండ్ ఇది, వాళ్ళ మైండ్లో ఇన్ని థాట్లు ఉంటాయి. ఏంటి, అమ్మా నాన్న రాగానే చెప్పేద్దామని ఒక థాట్ చెప్పాలనుకుంటారు. ఇది ఇలా చాలా మనం స్క్వీజ్ చేసేస్తాం, చెప్పొద్దు ఇప్పుడు అని. కానీ చిత్రం ఏంటంటే అది అలానే షేప్గా ఉంటుంది, అది మారదు. అలా ప్రతి ఒక్క థాట్ లోపల ఉండిపోయి అది ఎంత రిస్ట్రిక్ట్ అయిపోతుందంటే వాళ్ళు చెప్పే క్రమంలో కొన్ని ఆపేసుకుంటారు, కొన్ని చెప్పరు, కొన్ని మాట్లాడరు. ఈ స్టేజ్, సెకండ్ స్టేజ్ రాగానే చెప్పే భావనలు ఆపేయడం కాకుండా అమ్మ నాన్న నా మాట వినరు, అమ్మా నాన్న నా మాట వినరు. సో అమ్మా నాన్న కాకుండా వేరే వాళ్ళు చెప్పే దానిపైన వింటారు. సో వేరే వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఓకే, వాళ్ళు స్వార్థంగా ఎందుకు చెప్తారు, స్వార్థంగానే చెప్తారు. వాళ్ళు రాంగ్ ఫ్రెండ్షిప్లో వెళ్తే దాని ఎఫెక్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే మన పిల్లల్ని మనమే ప్రేమించాలి, మన పిల్లల్ని మనమే సపోర్ట్ చేయాలి, మన పిల్లలు చెప్పేది మనం పూర్తిగా వినాలి, వాళ్ళ ఏరియాస్ని ఫిక్స్ చేయాలి. అంటే వాళ్ళు ఎందుకు ఏ టైంలో మాట్లాడతారు, వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు మాట్లాడరు, తినేటప్పుడు మాట్లాడకూడదు, బెడ్ టైంలో స్టోరీ రూపంలో చెప్తూ, బెడ్ టైంలో పడుకునేటప్పుడు స్టోరీస్ రూపంలో చెప్పండి. కొన్ని రోజులు మీరు స్టోరీస్ చెప్పండి, తర్వాత వాళ్ళని ఆ స్టోరీ రిపీట్ చేయమని చెప్పండి, వాళ్ళని కొత్త స్టోరీ చెప్పమని చెప్పండి. అప్పుడు అరే యార్ బాండింగ్ చాలా బాగుంటుంది. అంటే దీనివల్ల బాండింగ్ చాలా బాగుంటుంది. ఈ బాండింగ్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఈ ఎడిక్షన్ మోడ్ తగ్గిపోతుంది, ప్రేమ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడు వేరే వాళ్ళెవరూ రిస్ట్రిక్ట్ చెయ్యరు, వేరే వాళ్ళెవరు పిల్లల్ని రాంగ్ ట్రాక్లో పట్టించడానికి పవర్ ఉండదు. అమ్మా నాన్న చెప్పారు కాబట్టి వింటారు, అంతే, అదే ఉంటుంది. పెద్దవాళ్ళపైన రెస్పెక్టు, మీ పిల్లలు ఉన్నారు కదా అంటే వాళ్ళ సిబ్లింగ్స్, వాళ్ళపైన రెస్పెక్టు ఇంటాక్ట్ ఉంటుంది, కలిసి ఉంటారు, కలిసి ఉంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా ఈ మొబైల్ అనేది రెండుగా డివైడ్ చేద్దాం. ఒకటి ఫిజికల్ టచ్, మన లుక్, ఇది మనం పట్టుకున్న దాని భావన, దాని ఎక్స్పీరియన్స్ అనేది కౌంట్ అవుతాయి. సెకండ్, లోపల అంతర్మనస్సులో లోపల మైండ్ లోపల దీని ఎక్స్పీరియన్స్ అన్ని స్టోర్ అవుతుంటాయి. ఇప్పుడు నో అన్నా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ స్టోర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. అందుకే బాహ్యంగా రిస్ట్రిక్ట్ చేయొచ్చు, అంటే బయట ఉన్న ఐటమ్స్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు, కానీ మనస్సులో మైండ్లో ఉన్నవి రిస్ట్రిక్ట్ చేయడం బ్రహ్మతరం కూడా కాదు అంటారు. అందుకే ఆ మనస్సులో ఉన్న దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఇచ్చి వాళ్ళకి అవగాహన కల్పించి ఇది మంచిది కాదు, ఇది గుడ్, ఇది బ్యాడ్, ఇది ఈ టైంలో యూజ్ చేయాలి, అది ఆ టైంలో యూజ్ చేయకూడదు అనే భావనని వాళ్ళకి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ రూపంలో కల్పిస్తే, ఓకే ఈరోజు వాడావు కదా, ఈరోజు ఫుల్గా వాడుకో. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇలా చేయండి, ఈరోజు వాడుకో, సెల్ ఫోన్ వాడు, యూ కెన్ యూజ్ ఇట్ 1 అవర్ వాడుకో, రేపు 0 మొబైల్. ఈరోజు ప్రొడక్టివిటీ చూడండి, రేపు ప్రొడక్టివిటీ చూడండి. అంటే ఈరోజు ఎంతసేపు చదివావు, ఎంత ఫోకస్గా చదివావు. రేపు పొద్దున్నుంచి ఆల్రెడీ కిడ్కి తెలిసిపోయింది, పిల్లలకి తెలిసిపోయింది, ఆల్రెడీ పిల్లలకి తెలిసిపోయింది మీ పిల్లవాడికి ఏమని, ఈరోజు మొబైల్ లేదు అని. సో మైండ్ ఫుల్, మామూలుగా 50% ఉన్న మైండ్ సెట్ 70% పెరుగుతుంది. ఆ వేవరింగ్ తగ్గిపోతుంది, క్రాంకీనెస్ తగ్గిపోతుంది, ఇంత ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే ఫిజికల్గా ఒకటే కాకుండా మనస్సులో కూడా ఆపడానికి ట్రై చేయండి. మనస్సులో వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసే వర్కౌట్ చదవద్దు, బికాజ్ అది వాళ్ళ మనస్సు. అందుకే వాళ్ళకి అవగాహన ఎక్కువ కల్పిస్తే వాళ్ళు చాలా బెటర్గా భావిస్తారు దీన్ని. థ్యాంక్ యూ.